అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కనువిప్పు కథ చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఊరి బయట అదో పెద్ద మర్రి చెట్టు విశాలముగా కొమ్మలు విస్తరించి పచ్చని ఆకులు కిందకు దిగిన పెద్ద ఊడలతో దట్టంగా కనబడుతుంది. సాయంకాలం అయిందంటే రకరకాల పక్షులు, చిన్న జంతువులు మర్రి చెట్టు మీదికి చేరుకొని విశ్రమిస్తాయి. ఒక పెద్ద కొమ్మ మీద కాకుల గుంపు, మరొక వైపు గోరింకలు, ఇంకొక కొమ్మ మీద తెల్లని కొంగలు, అలాగే పచ్చని రామచిలుకల సమూహము, గద్దల గుంపులు, అప్పుడప్పుడు రంగురంగుల పించాలతో నెమళ్ళు వచ్చి సేద తీరుతూ ఉంటాయి. మర్రి చెట్టుకు దగ్గరలో నీటి వనరులు, ఆహార సౌలభ్యము ఉండటం వల్ల వివిధ జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నాయి. ఒక వృద్ధ వానరము చాలా కాలముగా ఆ చెట్టు కొమ్మ మీద కాలం గడుపుతుంది. కోతి ఉండే స్థావరానికి సమీపంలో పెద్ద కొమ్మ, ఆ కొమ్మ మీద కాకిమూక ఉంటుంది. తెల్లవారి ఉదయము తిండికి వెళ్ళేటప్పుడు, సాయంకాలం గూటికి చేరినప్పుడు అవన్నీ ఒక చోట చేరి బోలెడు కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుతాయి. పాటలతో రోజులు గడుపుతున్నాయి. ఆ కాకుల గుంపులో ఒక నల్లకాకి ఒంటరిగా కొమ్మ చివర ఉంటుంది. దానితో ఎవ్వరూ ఆడరు, పలకరించరు. తన శరీర రంగును తలుచుకొని సిగ్గుతో దిగులుగా ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న ముసలికోతి ఒంటరిగా దిగులుగా కూర్చున్న నల్లకాకి దగ్గరకు వచ్చి, "ఏమైంది మిత్రమా? ఎప్పుడూ విచారంగా కనబడుతున్నావు. ఎవరితోనూ కలయకుండా ఏకాకిగా ఉంటున్నావు. ఆరోగ్యం బాగలేదా ఏంటి?" అని అనునయంగా అడిగింది. ఆప్యాయంగా దగ్గరికొచ్చి మాట్లాడుతున్న వానరాన్ని చూసిన నల్లకాకి ఆనందమయ్యింది. "ఏం చెప్పేది నేస్తమా? భగవంతుడు నాకు అన్యాయం చేశాడు. ప్రకృతిలో అన్ని పక్షుల్ని అందంగా సృష్టించి రంగురంగుల ఈకలతో పాటు శ్రావ్యమైన కంఠాన్ని ప్రసాదించాడు. ఈ చెట్టు మీద ఎన్ని రకాల పక్షులున్నాయో చూడు. కొంగలు తెల్లగా సుందరంగా, రామచిలుకలు పచ్చగా ఎర్రని మూతి, ఇంకా గోరింకలు, పిచ్చుకలు ఎన్నో రంగులతో ఉంటే, నెమళ్ళు పెద్ద పించాలు పంచరంగులతో అందముగా కనబడుతున్నాయి. నన్ను చూడు, నా దురదృష్టం కొద్దీ నల్లని కురూపిణి రూపము బండ గొంతుక వచ్చింది." తన మనోవేదన చెప్పుకుంది నల్లకాకి. నల్లకాకి మనోవేదన విన్న ముసలికోతి ఓదారుస్తూ, "ఇదా నీ ఒంటరితనానికి కారణము? ఇది ప్రకృతి ధర్మం మిత్రమా. సృష్టిలో ప్రతి ప్రాణికి దాని శరీర రంగు ఆహార సంపాదనకు, శత్రువుల నుంచి ప్రాణరక్షణకు కవచంలా పనిచేస్తుంది. పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి జీవనమనుగడ సాగుతుంది. సృష్టిలో ప్రతి ప్రాణి ఒకదాని మీద మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రకృతిలో అన్ని ప్రాణులు ఒకేలా ఉంటే వాటి మనుగడ సాగదు. కొన్ని జలచరాలు నీటిలో జీవిస్తే మరికొన్ని భూమి మీద నివసిస్తాయి. గబ్బిలాల వంటి కొన్ని తలక్రిందులుగా ఉండి రాత్రిళ్ళు ఆహారం కోసం సంచరిస్తే మరికొన్ని పగటి వెలుగులో ఆహారానికి వెళ్తాయి. ఒక్కొక్కసారి వాటి శరీర రంగుకి వాటికి ప్రాణహాని కలిగిస్తాయి. అందమైన నెమలి రంగుల ఈకల కోసము, చర్మం కోసము జింకలు, పులులు, జిరాఫీలు, వేటగాళ్ళు బారిన పడతాయి. రాత్రిలో చీకటి పోతే పగటి వెలుగు తెలియదు. వసంత కోకిల నీలాగే నల్లగా ఉన్న చక్కనైన కంఠం ఉంది, కానీ ఆ తీయని గొంతు ఎప్పుడూ వినబడదు. రాత్రిలో చీకటి లేకపోతే పగటి వెలుగు విలువ తెలియదు. వసంత కోకిల నీలాగే నల్లగా ఉన్న చక్కనైన కంఠం ఉంది, ఆ తీయని గొంతు ఎప్పుడూ వినిపించదు. వసంతకాలానికే పరిమితము. అందువల్ల నీ శరీర రంగు గొంతు తలుచుకొని ఆత్మాన్యూన్యతో కుంగిపోకు. ఆత్మస్థైర్యంతో ముందుకి సాగితేనే జీవితం ఆనందంగా సాగుతుంది." హితబోధ చేసింది వానరం. "అర్థమైంది నేస్తమా. ఇన్నాళ్ళు ఆత్మాన్యూన్యతతో ఎదుటివారితో పోల్చుకొని కాలము వెళ్ళబుచ్చాను.
ఇటుపైన సహచర మిత్రులతో సంతోషంగా గడుపుతాను. నాకు కనువిప్పు కలిగించావు. ధన్యవాదములు అంది నల్లకాకి. కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు.